ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉందా? అది వృధా చేయకుండా, బయట వస్తువులు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చి వేరుశనగ పప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, మ్యాగీ మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకొని మన లెఫ్ట్ ఓవర్ రైస్ని కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నంలో పూర్తిగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. వేడి వేడిగా సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈజీగా త్వరగా చేసే ఇలాంటి రెసిపీస్ కోసం నిసా హోమ్ ఫుడ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.